పిఠాపురం పట్నం జగ్గయ్య చెరువునందు ఆషాఢమాసం తొలి ఏకాదశి శ్రీ ఏకలవ మహారాజ్ జన్మదినం సందర్భంగా ఎరుకుల సంక్షేమ సంఘం తరపున జగ్గయ్య చెరువు ఏకలవ్య విగ్రహం వద్ద ఏకలవ్య జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు, ఫైవ్మ్యాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, బోదూరు కిషోర్, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవి తల్లి ముద్దుబిడ్డ, ఎరుకులకు ఆరాధ్య దైవం, గురువే దైవంగా భావించే ఉన్నతమైన వ్యక్తిత్వం గల ఏకలవ్య జయంతి పిఠాపురం పట్టణంలో అత్యంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకమన్నారు. అలాగే ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎరుకుల కమ్యూనిటీ భవనం కోసం ప్రతినిత్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాలిపల్లి రాంబాబు, వార్డు ఇన్ఛార్జీలు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎరుకుల సంఘం నాయకులు సంగడాల వెంకటరమణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు భారత్రి మాచర్య, కాకినాడ జిల్లా సెక్రటరీ అమలదాస్ నాగేశ్వరరావు, పిఠాపురం అధ్యక్షులు సింగం రవి, కాకినాడ జిల్లా ముఖ్య సలహాదారులు భారతీ నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడా దుర్గా, కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షులు అమలదాస్ వెంకటలచ్చన్న, ట్రెజరర్ అమలదాసు వీరరాఘవ, వైస్ ప్రెసిడెంట్ సింగం బాబ్జీ, గౌరవ అధ్యక్షులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు కొనెదల పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి పిఠాపురం పట్టణంలో మరి శిష్యరకానికే పేరు తెచ్చినటువంటి మహానుభావుడు ఏకలవ్య మహారాజు గారి యొక్క జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి ఏకలవ్య కుటుంబానికి సంబంధించినటువంటి వంశీకులు, అలాగే వారిని ఆరాధించి వారిని ప్రేమించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏకలవ్యుడి గురించి, వారి గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి వారికి ఆ రోజుల్లో విల్లు విద్య అంటే మహారాజులు, యువరాజులు నేర్చుకోవాలి. మిగతా కులాల వారు ఎవరు కూడా విల్లు విద్య నేర్చుకోకూడనటువంటి పరిస్థితులు ఆ రోజు. అటువంటి సందర్భంలో ఈ ఏకలవ్య మహారాజు గారు మరి ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి ద్రోణాచార్యులు అంటే రాజరకపు బిడ్డలందరికీ కూడా మరి విల్లు విద్యని నేర్పించడంతో ఆరితేరినటువంటి గురువు ద్రోణాచార్యులు గారు. వారి దగ్గరికి వెళ్ళి ఏకలవ్యులు నాకు విల్లు విద్య నేర్పమని అడిగినప్పుడు అక్కడ నీకు నేర్పడం కుదరదు అని అన్న పరిస్థితుల్లో పట్టుదలకి ఈయన విల్లు విద్య నేర్చుకుని మరి ఎంతో నేర్పరితనంతో, ఎంతో గురువుల యొక్క శిక్షణ తీసుకున్నటువంటి విల్లుని ఎలా ప్రదర్శిస్తారో దానికి ధీటుగా ఏకలవ్యుడు వారు విల్లు ప్రదర్శించడం చూసి ఎప్పుడైనా ఏకలవ్యుడితో మనకు ప్రమాదం ఉంది, ఇతను విల్లు విద్యలో మరి మహారాజులను కూడా మించిపోతా ఉన్నటువంటి దాని మీద ద్రోణారాజు గారికి కొంతమంది పెద్దలు ఒత్తిడి తెచ్చి మరి ఎట్టి పరిస్థితుల్లో మరి నీ దగ్గరికి గురువు వందనం స్వీకరించడానికి ఏకలవ్యుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా అతన్ని బటనవేలు తీసుకోవాలని ఆజ్ఞాపించినప్పుడు తప్పని పరిస్థితుల్లో ద్రోణాచార్యులు గారికి తెలుసు అది తప్పని. అయినప్పటికీ ఒత్తిడి వల్ల ఆయన బటనవేలు అడగటం జరిగింది. బటనవేలు లేకపోతే విల్లు సరిగా ప్రదర్శించలేరని. అప్పుడు ఏకలవ్యుడు ఇచ్చిన మాట కోసం ఆయన దగ్గర నేర్చుకోలేదు, చూసి నేర్చుకున్నాడు. ఆయన ఏం నేర్పించలేదు. నేర్పించకపోయినా పట్టుదలతో తీసుకుని గురు దక్షిణగా బటనవేలు తృణపాయంగా ఇచ్చినటువంటి శిష్యుడు. అంటే గురువుని ఎంత గౌరవించాలి, గురువుల్ని ఏం చేయాలనేటువంటిది ఏకలవ్యుడిని చూసి అందరూ నేర్చుకోవాలి. అటువంటి మహానుభావుడికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లాంటి అన్ని కులాలకుని కలుపుకుని అన్ని మతాలని కలుపుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో నేతృత్వం ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఆయన యొక్క విగ్రహాన్ని నెలకొల్పినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారి జయంతి సందర్భంగా వారికి మరొక్కసారి వారిని మమ్మల్ని గుర్తు చేసుకుని అటువంటి మహానుభావుడికి దండేసేటువంటి మహాభాగ్యం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరుగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో ఏకలవ్యుడి విగ్రహం గత 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం మనం ఏర్పాటు చేసుకోవడం. ఇక్కడ స్థానిక నాయకులు ఏదైతే ఎస్టీ సంబంధించినటువంటి ఈ జగ్గయ్య చెరువు ప్రాంతంలోనే కాదు నియోజకవర్గం మొత్తంలో ఉండే అందరూ కలిపి ఈ విగ్రహాన్ని అప్పుడు ఏర్పాటు చేసుకోవడం
దాంట్లో భాగంగా ఈ రోజున ఏకలవ్యుడు యొక్క చరిత్రగా మన ప్రెసిడెంట్ గారు లక్ష్మి గారు చెప్పారు. ఏకలవ్యుడు అంటే అతను ఒక గురువు లేకుండా అతనుగా ప్రాక్టీస్ చేసి విద్యలో అన్నిటిలోనే ఆరితేరిన వ్యక్తిగా ఏకలవ్యుడిని మనం అందరూ కూడా తెలుసున్న వ్యక్తిగా ఈ రోజున ఆ విగ్రహానికి పూలమాల వేసే అవకాశం గౌరవ శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఎస్టీ సోదరులందరూ కూడా ఏర్పాటు చేసి నాగేశ్వరరావు గారు అనే టీం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని రా వెంకటరమణ గారు అందరూ కలిపి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం, దాంట్లో మా జనసేన టౌన్ అధ్యక్షురాలు లక్ష్మి గారు, ఇంకా ఇతర నాయకులు పాలిపిల్లి రాంబాబు గారు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి మేము అందరూ కూడా రావడం, ఏదైతే ఏకలవ్యుడి విగ్రహాన్ని గౌరవించుకున్న గాలిలను చేసే కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం మా అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన, అలాగే ఈ ఎస్టీ సోదరులందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. వారికి ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాము అనే దిశగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో అన్ని వర్ణాలకి అన్ని కులాలకి ఒక కులానికి సంబంధించి కాకుండా అన్ని కులాలని కూడా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎస్టీ కులాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధతో చూడాలనే దృక్పథంతో నేను ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయింది వారితో మాట్లాడడం జరిగింది. అంటే వేరే కార్యక్రమాల మీద ఆ రకంగా ప్రతి నిత్యం కూడా నియోజకవర్గం మీద కంప్లీట్ అవగాహనతోటి ఇప్పుడే పొద్దుట నాతో మాట్లాడడం జరిగింది. నీరు అందట్లేదని రైతులు బాధపడుతున్న సందర్భంలో దానికి కంప్లీట్ ఆయన అక్కడుండి మానిటరింగ్ చేస్తూ ఆయన భరోసా నాకు ఇందాక ఫోన్లో ఆయన ఇవ్వడం జరిగింది. అంతలా ఫాలో అవుతున్నటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు అంత ఇదిగా ఈ నియోజకవర్గ ప్రజల్ని, ఈ నియోజకవర్గ అభివృద్ధిని 24/7 ఈ నియోజకవర్గం కోసమే ఆలోచిస్తున్నారు అనే దానికి నిర్వచనం. రాత్రి కాన్ఫరెన్స్ జరగడం, ప్రొద్దుటే మళ్ళీ ఆయన మధుసూదన్ గారి ద్వారా మళ్ళీ లైన్ లోకి వచ్చి ఆ విషయాలంతా కూడా రైతులందరూ ఎవరు ఆందోళన చెందకూడదు, దాని మీద నేను మానిటరింగ్ చేస్తున్నాను, రైతులందరికీ కూడా వాటర్ వచ్చే విధంగా నేను చేస్తా ఉన్నాను, అటువంటి ఏ రకమైన ఇబ్బంది లేదు, రైతుల భరోసా కల్పించడం కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఇక్కడ ప్రజల పట్ల, రైతుల పట్ల, అన్ని కులాల్లో అన్ని వర్ణాలని కూడా ఆయన్ని ఒక రాష్ట్రంలో చాలా మంది ఒక కులానికి నాయకుడిగా ఉంటారు, కానీ ఆయన కులానికి కాదు అన్ని కులాలు కూడా కలుపుకుని వెళ్ళే శాసనసభ్యుడిగా ఈ పిఠాపురం నియోజకవర్గం అదృష్టం. అంత మంచి నాయకుడి నియోజకవర్గాన్ని రావడం అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా అలాగే ఎస్టీ సోదరులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏ సమస్య ఉన్నా చెప్పండి, తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని తప్పనిసరిగా ఆ సమస్యను తీర్చే విధంగా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం జనసేన పట్ల ఇన్ఛార్జ్ అండి. మా 5 మెన్ కమిటీ సభ్యులు, మన ఎక్స్ఎమ్మెల్యే గారు పెండం దొరబాబు గారు, నేను కూడా ఈ రోజు ఇక్కడ ఏకలవ్య జయంతిని జరుపుకోవడానికి వచ్చామండి. ఏకలవ్యుడు అంటేనే ఒక కృషికి, పట్టుదలకి, ఏదైనా సాధించాలి, ఎలాంటి అవాంతరం వచ్చినా సరే మన లక్ష్యం వైపే మన దృష్టిని కేంద్రీకరించాలి అని చెప్పిన వ్యక్తి అండి. మీకు తెలుసు, మహాభారతంలో ఏకలవ్యుడు అంటే ఎవరు అన్నది. ద్రోణాచార్యుడు గురువుగా ఉండి కౌరవ పాండవులకి విద్య నేర్పిస్తున్నప్పుడు ఒక నిషాదరాజు కొడుకైన ఏకలవ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్పమని చెప్పేసి అడుగుతారు. కాకపోతే ఆయన క్షత్రియులకి నేను నేర్పిస్తాను కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికి నేర్పించడం అన్నప్పుడు ఆయన ప్రతిభనే తన ముందు పెట్టుకుని చాలా ఏకాగ్రతతో, కృషితో మొత్తం విలువిద్యను అంతా అర్జునుడికి సమానంగా నేర్చుకున్న వ్యక్తి ఆయన. ఆ పట్టుదలకి నిదర్శనంగా ఇప్పటికి కూడా మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం. తర్వాత గురుదక్షిణగా ద్రోణుడు తన ఎడమ చేతి బొట్టనవేలు అడిగిన తర్వాత కూడా ఆయన మొక్కవోని ధైర్యంతో, నాకు చేతి బొట్టనవేలు లేకపోయినా కాలితో నేను ప్రాక్టీస్ చేసి విలువిద్యలో నేను చాలా ప్రతిభను గడిస్తాను అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆయన ప్రయత్నం చేసి మనకి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున ఆయన పోరాటం చేశారు అర్జునుడి మీద. అలాంటి వ్యక్తి అంటే ఎలాంటి అవాంతరం వచ్చినా మనకి ఏమి ఎదురైనా సరే ఒక మొక్కవోని లక్ష్యంతో మనం ప్రయత్నం చేస్తే మనం దాన్ని సాధించగలం అన్న పట్టుదలకి నిదర్శనం ఏకలవ్యుడు. అందుకని ఇప్పుడు కూడా మనం ఏకలవ్యుడిని గుర్తు చేసుకుంటున్నాం. ఆ పట్టుదలకి నిదర్శనంగానే ఈయన మన విద్యార్థులకి అందరికీ కూడా అలాగే క్రమశిక్షణతో, పట్టుదలతో ఉండాలని చెప్పి నేర్పిస్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి.